నిజంగా మీ ఊరు డప్పూర్ ఎంత ఫేమస్. కోయిర్ జామకాయలు అంటే హైదరాబాద్ లో మషూర్. డప్పూర్ పుదీన్ అంటే కూడా నారాయణఖేడ్ లో బీదర్ లో మషూర్. అవునా కాదా? కోయిర్ జామకాయలు అంటే హైదరాబాద్ దాకా పోతుండే. డప్పూర్ పుదీనా బోయిన్పల్లి మార్కెట్ దాకా పోతుంది. పోదా? ఫస్ట్ డప్పూర్ పుదీనా కొట్టరు. బోయిన్పల్లి మార్కెట్ లో చాలా పుదీనాలు వస్తాయి. డప్పూర్ పుదీనాకు ఫుల్ గిరాకు ఉంటది. వాసన మంచిగా ఉంటది, మందులు తక్కువ ఉంటాయి. ఇది మషూర్ ఉంటది, మంచి పేరున్నది డప్పూర్ పుదీనా. గింత మంచి పంట వండే గీ డప్పూర్ మీదగా పిచ్చోని చేతిలో రాయి పడ్డట్టు మన మీద ఒకటి ఎత్తేసిండు. ఈయనకు మనం బుద్ధి చెప్పాలి. మీరేం భయపడకండి, మేముంటాం. ఎందుకంటే ఈరోజు అడుగుతున్న రేవంత్ రెడ్డి గారిని, ఆడ 15,000 ఎకరాలు ఉన్నది కదా, నువ్వు మొన్న హైకోర్టుకు చెప్పినావు కదా, ఈయన్నే పెడతా ఫార్మాసిటీ అని చెప్పినావు కదా, మరి ఆడ పెట్టినాక మళ్ళా మా డప్పూర్ భూములు నీకు ఎందుకు అని నేను అడుగుతా ఉన్నా. ఆడ పెడతాను, నువ్వు హైకోర్టుకు మొన్ననే కాగితం రాసి ఇచ్చినావు. నువ్వు హుషారు చేయకు. ఆడ 15,000 5,000 ఫార్మాసిటీ పెడతా, 10,000 బ్రోకర్ పని చేస్తా, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా, భూములు అమ్ముకొని సంపాదిస్తా అనే పని చేస్తే మేము ఊకోం. ఎట్టి పరిస్థితుల్లో ఫార్మాసిటీయే పెట్టాలి, లేకపోతే ఆడ కూడా రైతులకు భూములు వాపసి. ఇక్కడ కూడా రైతుల తెరువు రాకు, మా రైతుల భూములు రైతులకే ఉండాలి. ఇది బంగారముల పంట వండే భూములు. కొన్ని జాగాలు ఉన్నాయి, రాళ్ళు రప్పలు పంటలు వండని భూములు ఉంటాయి, గుట్టలు ఉంటాయి. గటమోగానే పోయి పెట్టు. గీడేం పెట్టాలి? ఈడేం తప్పు చేసిండ్రు? ఇందిరమ్మ రాజ్యం అంటే భూములు గుంజుకోవడమా? ఈడేదో గరీబోళ్ళ భూములున్నాయి, పేదోళ్ళ భూములు ఉన్నాయి, అసైన్డ్ భూములు ఉన్నాయని ఇటు మోకాన మోపోయినావు. అయినా ఇంకోటంట, మూసీని శుద్ధి చేస్తా, మూసీని మంచిగా చేస్తా అంటావు. మరి మా మంజీరాన్ని ఖరాబ్ చేస్తావా? ఏమైతుంది? నువ్వు మూసీని మంచిగా చేస్తా, గోదావరి నీళ్ళు తెస్తా, నువ్వు మంచిదే వద్దంటున్నామా మేము? కానీ మా మంజీరా ఏం పాపం చేసింది? ఇప్పుడు ఈడ ఫార్మా కంపెనీ పెట్టిండ్రు అనుకో, ఈ చుట్టుపక్కల ఎన్ని వాగులు ఉన్నాయమ్మా? చిన్న చిన్న వాగులు, నక్క వాగు ఉన్నట్టుంది, తర్వాత అమ్మా చాకలి వాగు ఉన్నది, కోట వాగు ఉన్నది, నాల్కల్ వాగు ఉన్నది. ఈ 4 వాగులకెళ్ళి పోయి కిందికి పోయి ఎండ్ల కలుస్తాయి, శనగపల్లి ప్రాజెక్టులో పడతాయి. శనగపల్లి ప్రాజెక్టుకెళ్ళి ఆ పెద్ద వాగులకెళ్ళి మంజీరాలో పడతాయి. మంజీరాలో పడితే ఏమైతుంది? మంజీరా మొత్తం కలుషితమవుతుందా కాదా? మంజీరా నీళ్ళు ఎవరు తాగుతారు? మెదక్ జిల్లా ప్రజలు తాగుతారు, హైదరాబాద్ ప్రజలు తాగుతారు. అంటే హైదరాబాద్ ప్రజలకు విషయం తాగిపిస్తావా? హైదరాబాద్ ప్రజలకు కాలుష్యం ఇస్తావా? మెదక్ జిల్లా ప్రజలు ఆ కాలుష్యపు నీళ్లు, ఆ ఫ్యాక్టరీల నీళ్లు తాగాలనా? ఈడ ఫ్యాక్టరీలు పెడితే వాలెటున్నది? ఆ వాగులన్నీ కూడా శనగపల్లి ప్రాజెక్టుకెళ్ళి పెద్ద వాగులకెళ్ళి మంజీరాల పడితే ఈ కాలుష్యం అంతా మంజీరాల పడి మొత్తం నీళ్లు కాలుష్యం కావా? మంజీరా నీళ్ళు అంటే హైదరాబాద్ లో ఏమందరు? ఎవరైనా హైదరాబాద్ కొన్ని రోజులు పోయింది అనుకో, ఏడాది పోయి మళ్ళీ ఊరికి వచ్చింది అనుకో, అరే వీడికి మంజీరా నీళ్లు బాగా పడ్డాయిరా, తెల్లగా అయింది అంటారు. వీడు మంచిగా అయింది అందరు అనపోదురా? నీళ్లు బాగా పడ్డాయిరా వీడికి మంజీరా నీళ్ళు అందరు. అంటే పాలొసంటే నీళ్ళు అవి. మంజీరా నీళ్ళు అంటే పాల లాంటి నీళ్ళు అవి. అందులో విషం కలుపుతాడట ఇప్పుడు రేవంత్ రెడ్డి. పాల లాంటి మంజీరా నీళ్లలో ఈడ ఫార్మాసిటీ పెట్టి ఆ విషపు చుక్కలు మంజీరాల కలుపుతావా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. ఇది అన్యాయం కాదా?